మరి నాన్ వెజ్ తినని వాళ్ళు, వెజిటేరియన్ ప్యూర్ వెజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఎట్లా అండి? వాళ్ళకి వస్తుంది అంటారు ప్రోటీన్ అంతా? వాళ్ళు ఏం తింటున్నారు? ఎస్, ఇది ఒక చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. బట్ మేము చదవడం, మా గమనించడం ఏంటంటే, ప్రోటీన్స్ అనేటివి నాన్ వెజ్లో ఉంటాయి, పప్పు ధాన్యాల్లో ఉంటాయి. కానీ ప్యూర్ వెజిటేరియన్ గా ఉన్నవాళ్ళు వెజిటేరియన్ ప్రోటీన్స్ని పప్పు ధాన్యాల రూపంలో తీసుకునే వాళ్ళు ఒక అమైనో యాసిడ్ తక్కువ దొరికే అవకాశం ఉంది. అది ఈ ప్రభావం మనిషి మీద ఏదో ఒక రూపంలో ఉంటుంది అనేది ఒక థియరీ. కానీ భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ప్యూర్ వెజిటేరియన్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని మీద ఒక సర్వే లాంటిది జరగాలని నా అభిప్రాయం. నాకున్న అభిప్రాయం ఏంటంటే, డాక్టర్గా అన్ని రకాల అమైనో యాసిడ్స్ మన శరీరానికి అవసరం. అవి కావాలి అంటే కొంతమేరకైనా నాన్ వెజ్ తీసుకోవడం అవసరమని నా అభిప్రాయం. ఎందుకు? నాన్ వెజిటేరియన్లో ఆ అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి. ప్యూర్ వెజిటేరియన్లో కొన్ని అమైనో యాసిడ్స్ దొరకపోయే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇది ట్రెడిషనల్గా మీకు కొంచెం సాంప్రదాయంగా ఉండే వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా అనొచ్చు. కానీ బట్ దీని మీద ఒక స్టడీ అనేది అవసరం అని నా అభిప్రాయం. మొత్తం మీద ప్రోటీన్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఐటమ్. శరీరాన్ని అది ఒక బ్రిక్స్ లాంటిది. కార్బోహైడ్రేట్ అనేది మనకు ఎనర్జీ సోర్స్ అయితే, ప్రోటీన్ అనేది అనేక కెమికల్ రియాక్షన్స్కి, శరీరంలో జరిగే కెమికల్ రియాక్షన్స్కి, ఒక శరీరం గ్రో అవ్వడానికి అవసరం అది. కాబట్టి ప్రోటీన్ను అది విలువైందిగా భావించి తప్పనిసరిగా తీసుకోవాలి. వెజిటేరియన్స్ పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నాన్ వెజిటేరియన్స్కు ఎటు ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. బట్ స్టిల్ వెజిటేరియన్ ప్రోటీన్ కూడా మంచిది కలిపి తీసుకోవడం అనేది. పప్పు ధాన్యాలు, అలాగే మన పన్నీర్, ఇట్లాంటివి. ఎస్, ఈ ప్రోటీను ఇందాక అనుకున్నట్టు ప్యూర్ వెజిటేరియన్స్ అంటే నా దృష్టిలో ప్యూర్ వెజిటేరియన్స్ లేరని అనుకుంటున్నాను. ఎందుకు? మిల్క్ ఇట్స్ నాట్ ఎ వెజిటేరియన్. మిల్క్ అనిమల్ ప్రోడక్ట్ అది. సో దాంట్లో ఉన్నాయి ప్రోటీన్స్. మనం అనుకుంటున్న వెజిటేరియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్, కర్డ్, పన్నీరు ఇవన్నీ ఎప్పటి నుంచో తింటున్నారు. బహుశా ఇది కవర్ చేస్తుందనేమో నా అభిప్రాయము. కాబట్టి మిల్క్ రిచ్ ప్రోటీన్ కంటెంట్, అట్లాగే కాల్షియం కూడా ఉంటుంది మిల్క్లో. సో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందని మిల్క్ తీసుకోవద్దని చెప్తున్నారు కదా డాక్టర్. డైట్ చేసే దాంట్లో అసలు మిల్క్కి సంబంధించిన ఏది తీసుకోవద్దు, ఈవెన్ కర్డ్ కూడా తీసుకోవద్దు అంటున్నారు. ఇది కరెక్టేనా? నో, నేనైతే అది ఒప్పుకోవట్లేదండి. మిల్క్ అసలు మనిషికి ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన అత్యంత విలువైన ఆహార పదార్థాలు ఏమంటే నేచర్లో మిల్క్, నెక్స్ట్ ఎగ్స్. సో ఎగ్స్ వెజిటేరియన్స్ తినకపోయినా మిల్క్ అత్యంత విలువైంది. అది అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో అసలు పుట్టిన బేబీ దగ్గర నుంచి పెరిగే వరకు 1 year వరకు బేబీ బ్రతికేదే మిల్క్ తోటి. ఆ మిల్క్లో సర్వ పోషక పదార్థాలు ఉన్నాయి. సో మిల్క్ ఈజ్ ద మోస్ట్ ఐడియల్ ఫుడ్ ప్రోడక్ట్. అది మిల్క్ ఏ రూపంలో తీసుకున్నా కూడా అది శరీరానికి యూస్ఫుల్. అంటే మన ట్రెడిషనల్గా మజ్జిగ, పన్నీరు, పెరుగు ఏ రూపంలో తీసుకున్నా కూడా మిల్క్ లాగా అక్కర్లేదు. ఏ రూపంలో తీసుకున్నా దాంట్లో అన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. తీసుకోవాలి. 40+ ఏజ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం లోపం అది వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా తీసుకోవాలంటారు. ఎస్, మిల్క్ లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మిల్క్ తీసుకోవడం అవసరం. కాదంటే ఆ ఫ్యాట్ తక్కువ ఉన్న మిల్క్ తీసుకోవడం వలన మనకు ఒక వయసు తర్వాత వెయిట్ పుటాన్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న మిల్క్ తీసుకోవడం ఉపయోగం. కాల్షియం లోపం వచ్చింది అంటే ఇప్పుడు టాబ్లెట్స్ వస్తున్నాయి, కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ వేసుకోవడం ఇది కరెక్టేనంటారా? ఎస్, ముఖ్యంగా ఉమెన్